కొడాలి నాని ఆరోగ్యం విషమంగా ఉంది. కొడాలి నాని గుండె జబ్బుతో బాధపడుతున్నారు. ఏఐజీ హాస్పిటల్కి తరలించారని చెప్పి వార్త అయితే చక్కర్లు కొడుతుందన్నమాట. అయితే కొడాలి నానికి ఇంత సడన్గా ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే ఆయనకి ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చి నైట్ చాలా ఇబ్బంది పడుతుంటే ఎమర్జెన్సీలో ఆ ఏఐజీ హాస్పిటల్కి అయితే తరలించారంట హైదరాబాద్లో. మరి ఆయన కోసం అయితే చాలా వరకు కేసులు అయితే రెడీ చేస్తున్నారని చెప్పొచ్చు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన చేయని అనరాని మాటలు లేవు, చేయని ఒక దౌర్జన్యాలు లేవు. ఏదైనా కానీ మొత్తం ఆయన మీద పెద్ద ఫైలే ఉంటుందన్నమాట. అంటే ఒక బుక్కే రాయొచ్చు అనమాట ఆయన చేసిన పనులపైన. మరి గుడివాడ నుంచి తవ్వుకుంటూ వస్తే హైదరాబాద్ దాకా ఆయన చేసిన పనులు కానీ ఆయన చేసిన అక్రమ సంపాదనలు కానీ అన్ని విషయాల్లో కూడా మరి ఆ సంపాదనని దేవుడు చూస్తూ ఉంటాడని నిజంగా అనుకోవచ్చు. ఎందుకంటే మరి దానివల్లే ఈరోజు ఈ ఆరోగ్య సమస్యలు, అంతకుముందు కూడా ఏదో నోటి క్యాన్సర్ వచ్చి దాంతో ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పారు. దానికైతే ట్రీట్మెంట్ అయితే వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇట్లా హార్ట్ అటాక్ అని చెప్పి బేసిక్గా ఏంటంటే వరుసగా రెడ్ బుక్లో ఉన్న వాళ్ళు వంశీ, పోసాని, ఇట్లా నందిగం సురేష్ వీళ్ళందరినీ కూడా తీసుకెళ్తూ ఉంటే ఏమవుతుందంటే ఈ కొడాలి నాని లాంటి వ్యక్తులకి భయం పుడుతుందన్నమాట. నెక్స్ట్ లిస్ట్లో మనమే ఉంటాము, మరి మనను కూడా మూసేస్తారు. ఇప్పుడు ముందుగా మనం అట్లా వెళ్ళకూడదు అంటే కనుక ఒక తెలివిగా హెల్త్ బాగాలేదని చెప్పి ముందే సిక్ అయితే కనుక తర్వాత కొంచెం ఆలోచించి కొంచెం డిలే చేస్తారు. అట్లా ఇప్పటికైతే ఈ గుండె నొప్పితో అయితే హాస్పిటల్లో చేరారనమాట. మరి ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండిద్ది పోలీస్ శాఖల వారి నుంచి, మీ అరెస్ట్కి రంగం సిద్ధమైందని చెప్పి. ఖచ్చితంగా ఆ భయం ఏదైతే ఉందో అది నారా లోకేష్ గారు పుట్టించిన రెడ్ బుక్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నిజంగా అయినా కూడా మరి ఆయన చేసిన దానికి అది దేవుడు వేసిన శిక్ష అని అనుకోవచ్చు. ఒకవేళ అది కానీ డ్రామా అయితే కనుక ఖచ్చితంగా లోకేష్ గారు ఎక్కడున్నా సరే లాక్కొచ్చి లోపలైతే వేస్తారనమాట. ఇంకా చాలామంది ఈయనొక్కడే కాదు, ఈయనతో పాటు ఆ భూత పురాణాలు తీసిన మొత్తం మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా బయటకు వస్తారు. రోజా గారేమి, పేరు నాని గారేమి అందరూ కూడా మొత్తం అందరూ పెద్ద లిస్టే ఉందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత చెలరేగిపోయారంటే ఒక డిక్టేటర్షిప్ లాగా, మళ్ళీ ఇంకా వేరే ప్రభుత్వం రాదనే విధంగా. ఎప్పుడు కూడా టిట్ ఫర్ టాట్ అనేది ఉంటుందనేది మర్చిపోయారనమాట. ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళ టైం వచ్చింది, వీళ్ళు ఏంటో చూపిస్తారు. మరి కొడాలి నాని గారికి అయితే గుడివాడ సైడ్ కానీ ఆంధ్రాలో చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మరి వాళ్ళంతా ఈయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని అయితే కోరుకుంటున్నారు. మరి చూద్దాం, మరి ఆరోగ్యం కోలుకున్న తర్వాత మరి రెడ్ బుక్ పేరుతో అరెస్ట్ అవుతారా, లేకపోతే ఆ డ్రామాని ఇంకా కొనసాగిస్తారా అనేది.